హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. చాక్లెట్ స్పాంజ్ కేక్ వీడియో నేను ఆల్రెడీ చూపించాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో జల్లెడ పెట్టుకోండి. మైదా, మిల్క్ పౌడర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోండి. ఇవే మన డ్రై ఇంగ్రీడియంట్స్. మిల్క్ పౌడర్ వచ్చేసి నేను నెస్లే కంపెనీది యూస్ చేశాను, అండ్ కోకో పౌడర్ వచ్చేసి హెర్షీస్ది యూస్ చేశాను. అండ్ మీకు తెలుసు కదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా నేను విక్ఫీల్డ్ వాళ్ళదే వాడతాను. ఈ రెసిపీలో కూడా సేమ్ కంపెనీ వాళ్ళదే యూస్ చేశాను. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాక బాగా జల్లించుకోండి. మీరు జల్లించుకున్నప్పుడు లాస్ట్లో ఒకవేళ ఉండల్లాగా వస్తే నేను చూపిస్తున్నట్టు అవి కేక్ బ్యాటర్లో వేయొద్దు. అవి కనుక యూస్ చేస్తే బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు ఆ ఉండలుగా ఉన్నవి మంచిగా మిక్స్ అవ్వవు. అందుకే డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నప్పుడు అన్నీ జల్లించి తీసుకోవాలి. సో అవే మన డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. ఒక సపరేట్ బౌల్లో షుగర్ పౌడర్, ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు వేసి బాగా మిక్స్ చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, సో వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అండ్ షుగర్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక సపరేట్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్ మిల్క్ తీసుకోండి. నేనైతే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్కే తీసుకున్నాను. దానిలో వెనిగర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి కాసేపు. యాక్చువల్గా ఈ స్టెప్ ఫస్ట్ చేస్తే మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అయ్యాక పక్కన పెట్టుకున్న మిల్క్ అండ్ వెనిగర్ని షుగర్ అండ్ ఆయిల్ బౌల్లో వేసి మిక్స్ చేయండి. షుగర్ బాగా మిక్స్ అయిపోవాలి, లిక్విడ్ లాగా అయిపోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ కూడా కొద్ది కొద్దిగా వేసి లమ్స్ ఏం ఫామ్ అవ్వకుండా కేర్ఫుల్గా మిక్స్ చేయండి. ఈలోపు కుక్కర్ని కానీ ఓవెన్ని కానీ ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేయండి. సో దట్ మనం కేక్ని మిక్స్ చేసి టిన్లో వేసేసరికి మనకి టైం సరిపోతుంది, 10 మినిట్స్ అయిపోతుంది. ఇలా లమ్స్ ఏం లేకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు ఎగ్జాక్ట్గా తీసుకుంటే కన్సిస్టెన్సీ మీకు టూ థిక్ అవ్వదు, టూ లూజ్ అవ్వదు. అండ్ కేక్ బ్యాటర్ని మిక్స్ చేస్తున్నప్పుడు ఓవర్ మిక్స్ అస్సలు చేయకూడదు. అలా చేస్తే కనుక ఎయిర్ బబుల్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి. ఒకసారి కేక్ బ్యాటర్ మొత్తం మిక్స్ చేసేసాక వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ కేక్ క్వాంటిటీ వచ్చేసి 1 kg అనమాట. సో 1 kg కేక్కి మీరు 7 or 8 inch టిన్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి 7 inch టిన్ తీసుకుని దానికి ఆయిల్ గ్రీస్ చేసి పార్చ్మెంట్ పేపర్ వేసుకుని కేక్ బ్యాటర్ మొత్తం వేసేసి ఒక 2 times ట్యాప్ చేశాను, సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అనేసి. అండ్ ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను, బట్ కుక్కర్కి ఓవెన్కి సేమ్ టైమింగ్ అండి. కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేశాను. మీరు ఈ ప్రాసెస్ కేక్ టిన్ పెట్టేసి వెంటనే మూత పెట్టేయాలి, సో దట్ మనకి ప్రీహీట్ చేసుకున్న ప్రెషర్ అంతా బయటికి పోదన్నమాట. నాకు 35 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కేక్ చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. మీకు టూత్ పిక్తో కూడా గుచ్చి చూపించాను కదా, అసలు ఏం అంటుకోలేదు. సో అలా వస్తే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. నేను కుక్కర్లోంచి తీసాక ఇలా ఒక క్లాత్ వేసి ఉంచేసాను. ఇది నెక్స్ట్ డే అనమాట, నేను కేక్ చేసే రోజు ఇది. పార్చ్మెంట్ పేపర్ వేసాం కాబట్టి ఈజీగానే డిమోల్డ్ అయిపోతుంది. నేను నైఫ్తో పీసెస్ లాగా కట్ చేసేసాను. నేను కట్ చేస్తున్న నైఫ్ పేరు వచ్చేసి సెర్లింగ్ నైఫ్ అంటారు. ఇది ఇన్ కేస్ ఎవరైనా హోమ్ బేకర్స్ మన వీడియో చూస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుంది, అండ్ కట్ చేస్తున్నప్పుడు కూడా క్రమ్స్ రావు బయటికి, ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా బేక్ అయిందో, లోపల ఎంత స్పాంజీగా ఉందో కదా. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే మీరు ట్రై చేస్తే నాకు 10 on 10 పాయింట్స్ ఇస్తారు, అందుకే చెప్తున్నాను. సో ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో అయితే ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.